ఎందుకంటే ఎంత మతతత్వ పార్టీ అయి హిందూ మతానికి వ్యతిరేకంగా, హిందూ మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడినా కూడా అమిత్ షా ఏం చెప్తే ఓవైసీ అది ఏమో వింటాడు అనేది దేశవ్యాప్తంగా ఉన్నదది. హ్మ్. బీహార్‌లో గానీ, ఉత్తరప్రదేశ్‌లో గానీ, ఆయన పార్టీ తరఫున క్యాండిడేట్‌లను పెట్టి పోటీ చేయించడము, ఇవన్నీ గూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న హోమ్ మినిస్టర్ యొక్క కనుసన్నల్లోనే ఇవన్నీ జరిగినాయనేది అంటే కాంగ్రెస్‌ని వీక్ జేయడానికి మజ్లిస్ అక్కడ వాళ్ళకు ఉపయోగపడ్డది. ఇక్కడ ఏమైతది? ఆ రోజు ఆబ్సెంట్ ఉంటారు వాళ్ళు. న్యూట్రల్ ఉంటారు. ఈ పరిణామాలను కనుచూపు మేరలా కనిపిస్తున్నాయా? ఓన్లీ కనుచూపు మేరలో సు ప్రమాదం ఉంది ఇమ్మీడియేట్‌గా అని నేను చెప్పా. కానీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. హ్మ్. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా రెవెన్యూ మినిస్టర్ మీద కేసు పెట్టి జైలుకి పంపరు. ఆ వాచీలు అది బయటికి తీసుకొస్తారు. దాని మీద కస్టమ్స్‌కు పెనాల్టీ కట్టిస్తారు. దాన్ని రెగ్యులరైజ్ చేస్తారు. కేసేమి ఉండదు పెద్దగా. కాబట్టి ఈడీ కత్తి అయితే నెత్తి మీద ఉంటది.